హాయ్, ఐఎమ్ సంపత్. కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో శ్రీ విజయ అకాడమీలో 9th A సెక్షన్ చదువుతున్నాను. హాయ్, నా పేరు మంచిది. కృష్ణా జిల్లాలో ఉన్న చల్లపల్లిలో శ్రీ విజయ అకాడమీలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా ఫ్రీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. ఇది ఎలా చేయాలంటే ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకోవాలి. అది సర్క్యూట్ షేప్లో ఉండాలన్నమాట. ఈ మ్యాగ్నెట్ అనేది డీజే బాక్స్లో అవైలబిలిటీగా ఉంటుంది. అలాగే ఒక డీసీ మోటార్ని తీసుకోవాలి. దాంతోపాటు ఐస్ క్రీమ్ స్టిక్ అయితే ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాన్ని కరెక్ట్గా సెంటర్లో ఒక హోల్ పెట్టి డీసీ మోటార్ ఇన్సర్ట్ చేయాలి. దాన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత 2 స్మాల్ సైజ్ మ్యాగ్నెట్ని తీసుకోవాలి. 2 స్మాల్ సైజ్ మ్యాగ్నెట్ని తీసుకొని దాన్ని ఐస్ క్రీమ్ స్టిక్కి రెండు వైపులా ఉన్న కార్నర్స్లో ఇన్సర్ట్ చేయాలి. ఈ స్మాల్ మ్యాగ్నెట్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే ఈ డీసీ మోటార్స్లో ని బ్రేక్ చేస్తే దొరుకుతాయి. అలాగే ఇప్పుడు ఎల్ఈడి బల్బ్ ఒకటి తీసుకోవాలి. ఎల్ఈడి బల్బ్ తీసుకొని మోటార్కి కనెక్ట్ చేయాలి. మోటార్కి కనెక్ట్ చేసిన తర్వాత ఈ మ్యాగ్నెట్ ఎప్పుడు అయ్యాలో చూసుకోవాలి. ఎప్పుడు అయిన తర్వాత ఏం చేయాలంటే ఈ మ్యాగ్నెట్ రిపల్ అయ్యేలా చూసుకునే ముందు ఒక కార్డ్బోర్డ్ కొన్ని కట్ చేసి ఆ స్టిక్ ఏ హైట్లో అయితే ఉందో, అంటే డీసీ మోటార్ కనెక్ట్ చేసిన స్టిక్ ఏ హైట్లో అయితే ఉందో దానికంటే కొంచెం హైట్లో కార్డ్బోర్డ్ని కట్ చేసి మ్యాగ్నెట్ దాని మీద ఇలా నుంచునేలా చూసుకోవాలి. అలా చూసుకోవడం వల్ల రిపల్ అయ్యేటప్పుడు కరెక్ట్ పొజిషన్లో ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే దీన్ని ఇలా తిప్పినప్పుడు లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా. ఇది ఎలా వర్క్ అవుతుంది అండ్ కెమెరామ్యాన్ షో యూ. ఈ మ్యాగ్నెట్ వల్ల ఈ 2 లైట్స్ ఉన్న మ్యాగ్నెట్ రిపల్ అయ్యి డీసీ మోటార్ తిరగడం వల్ల లైట్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.